మీకైతే ఒక విషయం చెప్పాలి. అదేంటంటే మన సించన్ గడు ఎందుకు ఏడుస్తున్నాడు అనుకుంటున్నాడా? మన సించన్ గడు ఎందుకు ఏడుస్తున్నాడు అనుకుంటున్నారా గైస్? మనమైతే రీసెంట్గా అయితే ఒక వీడియోలో అయితే పక్షిని అయితే కొన్నాం కదా గైస్. ఆ పక్షిని అయితే నిన్న నైట్ అయితే ఎవరు వచ్చి దొంగలించారు. ఇప్పుడు దానికోసం ఆ పక్షే కావాలి, వేరేది ఇప్పిస్తా అంటే ఇంటలేడు. వాళ్ళకైతే చాలా నచ్చేసింది. ఇప్పుడైతే ఆ పక్షి కావాలంటే మనం చూద్దాం ఎవరు దొంగలించారు చూద్దామంటే మన ఇంటికాడైతే ఇలా ఎటువంటి సీసీటీవీ ఫొటోస్ అయితే లేవు. ఇక్కడైతే నేనైతే పెట్టుకోలేదు, అంత దొంగలు రారని చెప్పి. కానీ ఇక్కడ పార్క్ చేస్తుంటే మనకైతే ఇక్కడ పెట్టేసాం గాయస్. మేమైతే బయట ఫుడ్ పెట్టేసాం కేజీలో. వచ్చి వేరే వాళ్ళు వచ్చి ఎవరో వచ్చారు గాయస్. నాకు సౌండ్ వచ్చింది. ఎవరు వచ్చి దొంగలు ఇచ్చేసారు గాయస్. ఎవరు వచ్చి దొంగలు ఇచ్చారు. ఎప్పుడైతే మనకి సీసీటీవీ ఫోటేజ్ కావాలంటే ఎవరు మనకి హెల్ప్ చేయగలుగుతారు? ఇప్పుడు మనకి లెస్టర్ కావాలి. గాయస్ సించన్ రైట్ పాయింట్. వెయిట్ సెకండ్ గాయస్. మనమైతే ఇప్పుడైతే లెస్టర్కి అయితే కాల్ చేద్దాం. లెస్టర్కి అడిగినాం అనుకో, లెస్టర్ అన్నీ హ్యాక్ చేసి చెప్తాడుగా. లెస్టర్కి కాల్ చేసామనుకో, లెస్టర్ చెప్తాడు. మనమైతే సీసీటీవీ ఫోటేజ్ అయితే పంపిస్తాడు. మనమైతే వెంటనే అయితే చేయాలి గైస్. లెస్టర్కి అయితే ఫోన్ చేయాలి మనం. కేరింగ్ అవుతుంది. హలో లెస్టర్. చెప్పు ఫ్రాంక్లిన్, ఏం పని పడ్డది మళ్ళా? లెస్టర్, నేనైతే రీసెంట్గా ఒక బర్డ్ని అయితే కొన్నాగా, పక్షిని. దాని పేరు ఏదో తెలీదు. అదైతే కొన్నాం కాదైతే నాకు మా ఇంటికి వచ్చి ఎవరో అయితే దొంగలించారు. ఇప్పుడు దాని సీసీటీవీ ఎవరు దొంగలించారో చెప్పగలుగుతావా హ్యాక్ చేసి? ఫ్రాంక్లిన్ ఇక్కడ నాకు సరే ఫ్రాంక్లిన్, నేనైతే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం అయితే హ్యాక్ చేసేసి అప్పుడు నీకు మళ్ళీ కాల్ చేస్తా, ఓకేనా? ఓకే లెస్టర్, థ్యాంక్స్. అరే సించాన్ ఇంకే ఏడవకురా. లెస్టర్ అయితే చెప్తా అన్నాడు మనకైతే లెస్టరు. సరే దీంట్లో ఏముంటుందో. ఓకే ఏడవకురా. అరే ఫోన్ చేస్తారు, లెస్టర్ గారు ఫోన్ చేస్తుండు. హలో లెస్టర్. చెప్పు ఫ్రాంక్లిన్. హలో లెస్టర్. ఫ్రాంక్లిన్, నేనైతే నీకైతే ఫోటో పంపించిన, ఒకసారి చూసుకో. ఓకే లెస్టర్, చూస్తా ఇప్పుడు. గైస్ లెస్టర్ అయితే మనకైతే పంపించిండంట. ఓకే ఇది నా వీడియో ఒక క్లిప్ చేస్తున్నా. ఒరే సించాన్ తారా చూద్దు. ఒరే వీడియో వాడు జోకర్ లాగా ఉన్నాడు. రే ఎవరు వచ్చారా మన ఇంటికి? ఏడు మమ్మీ, నాకు తెలియకుండా ఓడుస్తుంది, నేను బయటనే కదా. ఇంకో జోకర్ మాస్క్ వేసుకోండి, కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇక వీడియో వాడు నా పిట్ట. వీడు ఇప్పుడు జోకర్ మాస్క్ వేసుకుండే. వీడు మంచిగా కనిపిస్తుంది, అసలు మాస్క్ లాగా లేదు అది, వాడు రియల్గా ఉన్నట్టుంది. ఇదేంది ఇట్లుంది గైస్? ఇది ఫోటేజ్ అయితే ఎవడు జోకర్ గడైతే మన ఇంటికి వచ్చాడు. దీని గురించి ఎలా ఒక్క నిమిషం మమ్మీ, నాకు ఎలాగైనా నా పక్షి కావాలి. వేరేది ఇప్పిస్తారు, అది దొంగలించారు. లేదు నేను ఎలాగైనా పట్టుకొని నాకైతే పక్షి కావాలి. అరే గాయస్ ఇప్పుడైతే నాకు కావాలి. ఓకే ఒక్కసారి లెస్టర్కి అయితే ఫోన్ చేస్తా. ఓకే గాయస్ లెస్టర్కి అయితే ఫోన్ చేద్దాం. హలో లెస్టర్. చెప్పు ఫ్రాంక్లిన్. అరే లెస్టర్, నువ్వైతే నాకైతే ఫోటోస్ అయితే పంపించావు. అవును, కానీ నాకైతే వాడు ఎక్కడ ఉంటాడో అడ్రస్ కావాలి. వాడిని అయితే నేను ఆ బర్డ్ని అయితే తీసుకొని వస్తా వాని దగ్గర నుంచి. నీకేమైనా అడ్రస్ తెలుసా లెస్టర్? ఫ్రాంక్లిన్, నువ్వు ఆ పని చేయలేవు ఫ్రాంక్లిన్. నీకు చాలా కష్టం. వాడు చాలా మంది క్రిమినల్స్ అయితే ఉంటారు మాస్క్ వేసుకొని, వాళ్ళైతే నేను అటాక్ చేయొచ్చు ఫ్రాంక్లిన్. ఏం పర్వాలేదు లెస్టర్, నేను ఎంత కష్టమైనా చేస్తా. ఈ సించాన్ గడు అయితే నన్ను సావ కొడుతున్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. అందుకే ఇప్పుడైతే నాకైతే అడ్రస్ అయితే వెంటనే పంపి, నేను ఎలాగైనా మన ట్రెవర్ను మైకిల్ హెల్ప్ తీసుకొని అయితే నేను వెళ్ళగలుగుతా. నా మాట తినేటట్టు లేదు. సరే నీకైతే అడ్రస్ అయితే పంపిస్తా, వెంటనే వెళ్ళు. ఓకే థ్యాంక్ యూ లెస్టర్, బాయ్. ఓకే గాయస్, ఈ సించాన్ గడు బాధ తెచ్చుకోలేక మనమైతే లెస్టర్ అయితే అడ్రస్ పంపిస్తున్నాడు. ఇప్పుడైతే ట్రెవర్కి ఫోన్ చేద్దాం. వద్దు, ఫస్ట్ మైకిల్కి ఫోన్ చేద్దాం. మైకిల్ ఎప్పుడు లేట్ చేస్తాడు. హలో మైకిల్. చెప్పు ఫ్రాంక్లిన్, ఇలా ఫోన్ చేసావు. హలో మైకిల్, నాకైతే ఒక సాయం కావాలి. నువ్వైతే ఒకసారి మా ఇంటికి రా. ఫ్రాంక్లిన్ వస్తున్నా ఇప్పుడే. వచ్చేటప్పుడు నువ్వైతే మన ట్రెవర్ని కూడా తీసుకొని రా. ఫ్రాంక్లిన్ వెంటనే వస్తాను నేనైతే. ఓకే
ఓకే గైస్ మనమైతే మైకిల్కి అయితే చెప్పాం. మైకిల్ అయితే వస్తా అన్నాడు, ట్రెవర్ని కూడా తీసుకొని వస్తా అన్నాడు, ఇంకా రావట్లేడు. అబ్బా ట్రెవర్ ఈ ఫ్రాంక్లిన్ కూడా ఎందుకు రమ్మన్నాడో నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం మైకిల్, ఏమో నాకు కూడా తెలీదు, చూద్దాం ఎందుకు రమ్మన్నాడు. ఫస్ట్గా పదమే ట్రెవర్. వస్తున్నా. ఓకే ఫ్రాంక్లిన్ ఇంటికి వచ్చాం, వీడేంది బయట లేడు, రా. వీడైతే బయట అయితే లేడు. మైకేల్ చూద్దాం, పిలుద్దాం, వీనికైతే వస్తాడు. ఫ్రాంక్లిన్ అరే ఫ్రాంక్లిన్ అరే ట్రెవర్ ఎక్కడున్నావురా? ఫ్రాంక్లిన్ కూడా ఇంకా రాడు. వచ్చావా? అరే ఫ్రాంక్లిన్ ఏంటిరా వెంటనే రమ్మన్నావు నన్ను? అరే మైకిల్ ఏం లేదురా, ఏమైందంటే సించన్ గానికి అయితే నేనైతే రీసెంట్గానే అయితే ఒక బర్డ్ని కొన్నాగా, కొంతమంది క్రిమినల్స్ అయితే ఆ బర్డ్ని అయితే కిడ్నాప్ చేశారు. అందుకే నేనైతే ఇప్పుడు నా దగ్గర అయితే లొకేషన్ ఉంది, అక్కడికి మనం అయితే వెళ్ళాలిరా. అక్కడికి ఇలా క్రిమినల్స్ అందరినీ చంపేసి బర్డ్ని అయితే తీసుకొద్దాం. అరే ఇప్పుడు ఎందుకు? అరే మైకేల్ మనం వెళ్దాంరా, మన ఫ్రెండ్కి మనం సాయం చేయాలి. సరే ట్రెవర్, ఇక సరే మనమైతే ఫ్రెండ్స్. మైకేల్ మమ్మీ అన్ని నెత్తి పలకట్టాం. ఓకే గైస్ మనమైతే ఇప్పుడైతే మనం ఫ్రాంక్లిన్ చెప్పింది అయితే చేయబోతున్నాం. ఎక్కడికో కాదు, ఆ క్రిమినల్స్ దగ్గరికి వెళ్ళినాక కలుసుకుందాం. ఓకే ఇప్పుడు ఎలారా మనమైతే ఫ్రాంక్లిన్ మనమైతే ఇప్పుడైతే ఎలా చేద్దాం? అరే మైకిల్ ఒకసారి నువ్వైతే లెస్టర్కి కాల్ చేయి, ఎందుకురా? ఇప్పుడు లెస్టర్కి ఎవరినైనా సాయం అడుగుదాం, లెస్టర్కి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సాయం అడుగుదాం. ఆ క్రిమినల్స్ ఎక్కడో మనం ఎవరైనా సాయం అడుగుదాం, అది ఎక్కడో ప్లేస్ తెలియదుగా. అరే మర్చిపోయినా, నేను తిక్క మాట్లాడుతున్నా కాదు. నాకైతే లెస్టర్ అయితే ఒక లొకేషన్ అయితే పంపించాడు ముందే. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం గైస్, అక్కడికి వెళ్ళినాకైతే కలుసుకుందాం లొకేషన్ దగ్గరికి. ఓకే గైస్ మనమైతే లొకేషన్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడైతే ఏం కనిపిస్తలే. అరే ఫ్రాంక్లిన్ మనకైతే ఇక్కడ ఏం కనిపిస్తలే ఏందిరా, చూడు ఇక్కడ. అరే మైకేల్ ముందే ఉందిరా మన ప్లేస్ అయితే, నువ్వైతే ఇక్కడే ఎత్తుకుతున్నావురా మైకేల్. అవునురా మైకేల్, నీకైతే అర్థం కావట్లేదు, అర్థం కావట్లేరా? సరేరా భయ్, జల్దీ నడుర్రి, దమా ఖరాబ్ చేస్తుర్రు. అరే జల్దీ నడుర్రా భయ్ మీరు. గాయస్ ఓకే రా భయ్, మనం అయితే ఇడికైతే వచ్చేసినాం. ఇక్కడ ఏంద్రా ఎవడు కనిపిస్తలే. ఇక్కడ ఏడున్నారా భయ్, దమ్ముంటే రండి చూసుకుందాం. మీరామేమా గమ్మున ఇచ్చేరి అది మాకైతే. అరే ఏంద్రా ఇడ ఒళ్ళేడు ఈ సందులోనే అని చెప్పిండు ఆడు లెస్టర్ ముసలుడు. అరే ఈడేంద్రా ఇడ ఒళ్ళేడు. అరే కొట్రా. అరే ఫ్రాంక్లిన్ ఈడ గిట్ల ఎవరు లేరురా. ఏం మాట్లాడుతున్నావు మైకిల్? ఎవరు లేరా? ఒక్క దారాబాయ్ చూడు నువ్వు, ఇగో ఈడ గిట్ల ఎవరు లేరు. అరే ఇక్కడేంది ఎవరు లేరు? ఉండు వెయిట్ ఏ సెకండ్. అరే మైకిల్ నువ్వు అయితే లెస్టర్కి ఫోన్ చేయరా. చేస్తున్నారా భయ్. అరే లెస్టర్ చెప్పురా మైకిల్. అరే ఏందిరా బాయ్ నువ్వు తప్ప అడ్రస్ ఇచ్చినావు, ఈడ చూస్తే ఎవరు లేడు, పొక్క తప్ప. అవునా, ఒకసారి చూస్తా. నేనైతే సారీ నేనైతే తప్పు చెప్పాను. నేనైతే మీకైతే తప్పు అయితే అడ్రస్ చెప్పాను. అది చాలు, ఈ సిటీలో కాదు వేరే సిటీలో, ఊళ్ళో ఇండియన్ థెఫ్ట్ ఆటోలో అక్కడ వచ్చేసి ఒక అతను అయితే ఉంటాడు అక్కడ. అదేం సిటీరా? అరే అదేం సిటీరా బాయ్ నువ్వు? అక్కడనే సిటీ ఉంది, అక్కడనే క్రిమినల్స్ ఉన్నారు. షిన్చాన్ గానికి ఆ బర్డ్ కావాలంటే మీరు అక్కడికి వెళ్ళాలి. సరేరా బాయ్ నువ్వు అన్నీ ఈసారి గిట్లా తప్ప అడ్రస్ కావాలా? చూర్రా మీ ఇంటికి వచ్చి ఇంకొక కాలు కూడా ఇరగొట్టేస్తాను. ఇది లేదు మైకిల్ లేదు, నేనైతే తప్పైతే అడ్రస్ అయితే చెప్పట్లేదు ఫ్రాంక్లిన్. మైకిల్ సరేరా బాయ్. అరే ఫ్రాంక్లిన్గా ఏంద్రా నువ్వు ఓవో ఈయనకే అడిగినావు, ఈడేం చెప్తుండు తెలుసా? వేరే సిటీ అంటే ఏదో ఇండియన్ థెఫ్ట్ ఏదో చెప్పిండు. గా సిటీలోకి పోవాలంటే ఇప్పుడు మనం గా సిటీకి పోయి ఆడ ఉన్నారంట. ఇప్పుడు ఆడ తెలిసిన వాళ్ళు అంటే మనకి ఎవరున్నారు హెల్ప్ చేయడానికి? ఆ సిటీ గురించి ఎక్కువ తెలీదు. ఇప్పుడు ఆడ తెలిసిన వాళ్ళు ఎవరున్నారు రా భయ్?
ఉండురా మైకేల్, నాకెవరో గుర్తుకొస్తున్నారు. మనం పోయినసారి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడైతే మనకైతే జాక్ అని ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యిండుగా. అక్కడనే ఆ ఊర్లోనే అతను ఉంటుండుగా. అరే అవురా బాయ్, కరెక్ట్ టైంకి గుర్తు చేసినావు. ఇప్పుడైతే అక్కడ గోదాందా జాక్ ఆడ చెప్పినావుగా. ఆడికి అరే అవును ఫ్రెండ్, మమ్మీ అప్పుడు మనం ఇద్దరు వెళ్ళంగా జాక్ వాళ్ళ ఇంటికి, జాక్ అనే వాళ్ళ ఇంటికి, తమ్ముడు. సరే గిట్లా ఇప్పుడు మనం ఆడికి పోయి ఆయన హెల్ప్ గిట్లా తీసుకుందాం. మనం ఆడికి తెలుసుగా మొత్తం సిటీ మొత్తం, ఆయన దగ్గర పోయి జర హెల్ప్ తీసుకుందాం. సరేనా ఫ్రాంక్లిన్? సరేరా మైకిల్, మనం అయితే వెంటనే అయితే అక్కడికి వెళ్దాం. గైస్, మనం గిట్లా ఊరికి వెళ్ళినాక కలుసుకుందాం. మీరు కనుక పార్ట్ 1 చూడకపోతే ఇప్పుడే మన ఛానల్లోకి వెళ్ళి, టీచ్ గేమర్ ఛానల్లోకి వెళ్ళి ఇప్పుడే పార్ట్ 1 గిట్లా చూసేసి వచ్చేసేయండి. చూడకపోతే ఒకవేళ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మిమ్మల్ని కూడా ఇండియన్ థెఫ్ట్ ఆటో సిటీకి అయితే తీసుకొని పోతా గిట్లా. సరే రవై, నడు, టైం అవుతుంది. గైస్, ఆ ఊరికి పోయినాక కలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో పార్ట్ 3 కనుక కావాలనుకుంటే ప్లీజ్ ఇప్పుడే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో ప్లీజ్ ఫ్రాంక్లిన్ అని పార్ట్ 3 అని కామెంట్ చేయండి. మేమైతే వెంటనే ఈరోజు నైట్ కల్లా అన్న మార్నింగ్ అన్న పార్ట్ 3 అయితే పెట్టేస్తాం. మీకైతే పార్ట్ 3 కావాలంటే కామెంట్ చేయండి. మాకైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మొత్తం సపోర్ట్ చేయండి. అవును గాయ్స్, మనకైతే సపోర్ట్ గిట్లా చెయ్యుర్రి. మీరు గట్లా సపోర్ట్ చేయండి మాకైతే. ఓకే గాయ్స్, మనమైతే పార్ట్ 3 డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గాయ్స్, మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయ్స్.